నమో నమః. యూజీసీ నెట్ సంస్కృత అభ్యాసానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలోని అంశము అచసంధి లేదా స్వరసంధి. స్వరసంధుల గురించి క్లుప్తంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్పుకుంటాము. స్వరసంధి అంటే రెండు స్వరవర్ణముల అత్యంత సమీపత కారణంగా జరిగే వర్ణ వికారమును సంధి అంటారు. ఈ స్వరసంధి అంటారు. సరే, ఇక్కడ స్వరసంధి అని రాయాలి. ఈ స్వరసంధి యొక్క భేదములు ఏమేంటో చూస్తాము. మొదటిది దీర్ఘసంధి. దీర్ఘసంధి యొక్క సూత్రము అకహ సవర్ణే దీర్ఘ. అంటే హ్రస్వ లేదా దీర్ఘ ఆ, ఈ, ఊ, రు ఈ వర్ణాల తర్వాత హ్రస్వ లేదా దీర్ఘ సవర్ణ ఆ, ఈ, ఊ, రు స్వరాలు వస్తే రెండూ కలిసి క్రమంగా ఆ, ఈ, ఊ, రు అవుతాయి. ఉదాహరణకు పుస్తక ప్లస్ ఆలయ పుస్తకాలయ, కపి ప్లస్ ఈశః కపీశః, భాను ప్లస్ ఉదయః భానూదయః, పితృ ప్లస్ రుణం పితృణం. ఈ విధంగా. రెండవది గుణసంధి. సూత్రము ఆద్ గుణః. అంటే వర్ణములు ఆ లేదా ఆ తర్వాత ఈ లేదా ఈ, ఊ లేదా ఊ, కానీ రు లేదా రు వస్తే ఈ రెండు వర్ణాల స్థానంలో క్రమంగా ఏ కానీ ఓ కానీ అర్లు కానీ ఏకాదేశం అవుతాయి. ఉదాహరణ చూస్తే ఉపా ప్లస్ ఇంద్రః ఉపేంద్రః, సూర్య ప్లస్ ఉదయః సూర్యోదయః, దేవా ప్లస్ ఋషిః దేవర్షిః. మూడవ స్వరసంధి వృద్ధి సంధి. సూత్రము వృద్ధిరేచి. వర్ణములు ఆ లేదా ఆ తర్వాత ఏ లేదా ఐ కానీ ఓ లేదా ఔ కానీ వస్తే ఆ రెండు వర్ణముల స్థానంలో క్రమంగా ఐ వర్ణం కానీ ఔ వర్ణం కానీ ఏకాదేశం అవుతాయి. ఉదాహరణకు అద్యా ప్లస్ ఏవ అనేది అద్యైవగా మారుతుంది. నవా ప్లస్ ఓషధి నవౌషధి. తర్వాత సంధి ఎణ్ సంధి. సూత్రము ఇకో ఎణచి. ప్రత్యాహారం ఇక్ అంటే ఏమేం వర్ణాలు అంటే ఈ, ఊ, రు, రు. ప్రత్యాహారం ఎణ్ అంటే ఏమో యా, వా, రా, లా వర్ణాలు. ఇప్పుడు సూత్రము ఈ లేదా ఈ, ఊ లేదా ఊ, రు లేదా రు లేదా కానీ రు కానీ ఈ వర్ణముల తర్వాత ఏదైనా అసమాన స్వరం వస్తే ఈ ఏమో యాగా అవుతుంది, ఊ ఏమో వా, రు ఏమో రాగాను మరియు రు అనేది లాగాను ఆదేశంగా మారుతాయి. ఉదాహరణకు యది ప్లస్ అపి యద్యపి, సు ప్లస్ ఆగతం స్వాగతం, పితృ ప్లస్ ఆదేశః పిత్రాదేశః, రు ప్లస్ ఆకృతి లాకృతి. తర్వాత ఐదవ సంధి స్వరసంధి అయాది సంధి. సూత్రము యచో యవాయావః. ఈ సంధి ప్రకారము ఏ లేదా ఐ మరియు ఓ లేదా ఔ వర్ణముల తర్వాత ఏదైనా స్వరం వస్తే, ఏదైనా అచ్చు వస్తే ఏ ఏమో ఐగాను, ఐ ఏమో ఆయగాను, ఓ అవగాను, ఔ అనేది ఆవుగాను ఆదేశం అవుతుంది. దీనినే అయాది చతుష్టయం అని కూడా అంటారు. ఈ నాలుగింటిని అయాది చతుష్టయం అని కూడా అంటారు. ఉదాహరణకు నే ప్లస్ అయనం. సరే, ఇక్కడ అయనం అని ఉండాలి. నయనం. నై ప్లస్ అకహ నాయకః, భానో ప్లస్ ఏ భానవే, నౌ ప్లస్ ఇకహ నావికః. తర్వాత పూర్వరూప సంధి. ఆరవ స్వర సంధి పూర్వరూప సంధి. దీని సూత్రము ఏడః పదాంతాదతి. పూర్వరూప సంధిని అయాది సంధి యొక్క అపవాదు అని కూడా అంటారు. దీని ప్రకారం పదాంతంలో ఏ వర్ణం కానీ ఓ వర్ణం కానీ ఉండి తర్వాత హ్రస్వ ఆ వర్ణం వస్తే ఈ ఏ ప్లస్ ఆ ఈ రెండింటి స్థానంలో పూర్వరూప సంధి ప్రకారము ఏ అనే వర్ణము ఏకాదేశం అవుతుంది. అలాగే ఓ ప్లస్ ఆ
ఈ రెండింటి స్థానంలో ఓ వర్ణం అనేది ఏకాదేశం అవుతుంది. అంటే హ్రస్వ అకారం ముందు వచ్చిన ఏ వర్ణంలో కానీ ఓ వర్ణంలో కానీ ఈ అకారం అనేది విలీనమైపోతుంది. విలీనమైన ఆ యొక్క రూపాన్ని లిపిలో అవగ్రహ చిహ్నం బ్రాకెట్లో ఉంది. అవగ్రహ చిహ్నం అంటే కొంచెం ఇంగ్లీష్లో ఎస్ లెటర్ లాగా ఉంటుంది. దీని ద్వారా చూపిస్తారు. అవగ్రహ చిహ్నంతో ఈ విలీనమైపోయిన ఆ యొక్క రూపాన్ని అవగ్రహగా చూపిస్తారు. ఉదాహరణకు హరే ప్లస్ అత్ర. మామూలుగా అయితే అయాధి సంధి జరిగి ఇక్కడ అయాధి సంధి ప్రకారం హరయత్ర అవ్వాలి. కానీ పరంలో హ్రస్వ అకారం ఉన్నందున హరేత్ర అవుతుంది. ఉచ్చరించేటప్పుడు ఇక్కడ అవగ్రహ రాసం లిపిలో, కానీ ఉచ్చరించేటప్పుడు మాత్రము హరేత్ర అని చదవాలి. ఎందుకు? అవగ్రహకు ఉచ్చారణ ఉండదు కాబట్టి. ఉదాహరణకు ఇంకా 2 ఉదాహరణలు. విష్ణు ప్లస్ అవ విష్ణోవ, రామో ప్లస్ అహం రామోహం. తర్వాత ప్రకృతి భావ సంధి, 7వ స్వర సంధి ప్రకృతి భావ సంధి. ప్రకృతి భావ సంధి సూత్రము ప్లుత ప్రగృహ్య అచి నిత్యం. ప్లుత ప్రగృహ్య అచి నిత్యం. ప్రకృతి భావం అంటే ప్రకృత వర్ణములో అంటే ఆల్రెడీ ఉన్న వర్ణములలో వికృతి అంటే పరివర్తన జరగకుండా వాటిని యథాతథంగా అలాగే ఉంటాయి. దీనిని సంధి యొక్క ఒక భేదం అనేదానికన్నా సంధి యొక్క అభావం అనడమే ఉచితం. ఎందుకంటే సంధి జరిగే స్థితి ఉన్నా సంధి అక్కడ జరగదు కాబట్టి. దీని ప్రకారం ఏదైనా ప్లుతవర్ణం లేదా ప్రగృహ్య సంజ్ఞకం ఉండి దాని తర్వాత అచ్చు వస్తే అప్పుడు ప్లుతవర్ణం కానీ ప్రగృహ్య సంజ్ఞకం కానీ సంధి చెందక ప్రకృతి భావం జరుగుతుంది. ప్రగృహ్య సంజ్ఞ అంటే ఈరుదే ద్వివచనం ప్రగృహ్యం అనేది ఒక సూత్రము, అదసోమాత్ అనేది ఇంకొక సూత్రము. ఇంకా ఉన్నాయి సూత్రాలు ప్రగృహ్య సంజ్ఞకి, కానీ ఇక్కడ ఇంతవరకే చెప్తున్నాము, ఇంతే అవసరం కాబట్టి. మొదటి సూత్రం ప్రకారం ఈరుదే ద్వివచనం ప్రగృహ్యం ప్రకారం ఏదైనా ద్వివచన పదాంతంలో ఈ లేదా ఊ లేదా ఏ ఈ లేదా ఊ లేదా ఏ వస్తే వాటికి ప్రగృహ్య సంజ్ఞ వస్తుంది. ఉదాహరణకు హరి శబ్దరూపం తీసుకుంటే హరి శబ్దరూపంలో ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి ఈ రెండింటిలోనూ ద్వివచన రూపం హరిగా ఉంటుంది. అలానే గురు శబ్దంలో కూడా ప్రథమ ద్వితీయ విభక్తులలో ద్వివచన రూపం గురువుగా ఉంటుంది. అలా అన్నమాట. ఈ ప్రగృహ్య సంజ్ఞకాలు ఇవేమైతే తర్వాత వచ్చే స్వరంతో సంధి జరపవు. ఉదాహరణ చూస్తే కవి ప్లస్ ఇచ్చతః. కవి అనేది కూడా ఇది ద్వివచన రూపం. కవి ప్లస్ ఇచ్చతః కవి ఇచ్చతః. ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి జరగట్లేదు, అది సంధి జరగక ఆ పదాలు అలానే ఉంటున్నాయి. కవి ఇచ్చతః. తర్వాతది కూడా విష్ణు ప్లస్ ఇమౌ అంటే ఇద్దరు విష్ణులు అని అర్థము. విష్ణు ప్లస్ ఇమౌ విష్ణు ఇమౌ అలానే ఉంటాయి. తర్వాత అదస్ శబ్దరూపమైన అమీ ప్లస్ ఈషః. ఇది అమీ అనేది కూడా ద్వివచన రూపమే. అమీ ప్లస్ ఈషః ఈజ్ ఈక్వల్ టు అమీ ఈషః అలానే ఉంటుంది. ఇదే ప్రకృతి భావ సంధి. తర్వాత పరరూప సంధి, ఇది చివరి సంధి స్వర సంధుల్లో. పరరూప సంధికి సూత్రము ఏంగి పరరూపం. దీనిని వృద్ధి సంధి యొక్క అపవాదు అని కూడా అంటారు. ఉపసర్గ అంటే దీంట్లో ముందు ఉపసర్గ ఉంటుంది. ఉపసర్గ యొక్క అకారం తర్వాత ఏ వర్ణం కానీ ఓ అనే వర్ణం కానీ వస్తే ఆ 2 వర్ణాల స్థానాలలో వాటి పరరూపం ఏకాదేశం అవుతుంది. పరరూప కార్యం అంటే ఏంటంటే పూర్వపదం యొక్క అంతిమ వర్ణము తర్వాత శబ్దం యొక్క మొదటి వర్ణంతో సమానంగా మారి దానిలో లీనమైపోవడం. ఉదాహరణకు చూస్తే ప్ర అనేది ఉపసర్గ. ప్ర ప్లస్ ఏజతే ఈజ్ ఈక్వల్ టు ప్రేజతే. ఇక్కడ ప్రాలో ఉన్న అకారము తర్వాత పరంలో ఉన్న ఏజతేలో ఉన్న మొదటి అక్షరమైన ఏతో కలిసి దానిలో కలిసిపోయింది. ఈ ఆకారం అనేది ఏలో కలిసిపోయి ఏగా మారుతుంది. మామూలుగా అయితే వృద్ధి జరిగి ప్రైజతే కావాలి, కానీ ప్రాలో ఉన్న ఆ అనేది ఏలలో ఏ అనే వర్ణంలో లీనమైనందున ఆ ప్లస్ ఏ ఈ రెండింటి స్థానంలో కూడా ఏ అనేది ఏకాదేశం అవుతుంది. అలాగే ఉప ప్లస్ ఓషతి అది కూడా ఉపోషతి అవుతుంది, కానీ ఉపౌషతి కాదు. ఇక్కడతో ఈ సంధులు అయిపోయినాయి స్వర సంధులు. 3 ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే పూర్వరూప సంధి అనేదేమో అయాధి సంధి యొక్క అపవాదు,
పరరూప సంధి ఏమో వృద్ధి సంధి యొక్క అపవాదు. ప్రకృతి భావ సంధి అంటే సంధి యొక్క అభావం, అంటే సంధి జరగదు. ఇక్కడితో ఈ స్వర సంధులు అనేది సమాప్తం. ధన్యవాదः.